G1 News బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు. కోట ఊరట్ల మండలం రామచంద్రపురం గ్రామంలో స్థానికులు ఘన స్వాగతం పలికారు. మహిళలు అడుగడుగున హారతులతో స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం రామచంద్రపురం గ్రామంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోట ఊరట్ల మండలం సుంకుపూరు గ్రామంలో గంగమ్మ తల్లి పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ అంకితభావం, కృషితో సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న శ్రామిక సోదర సోదరిమణులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది. రెండోసారి పొలిట్ బ్యూరో సభ్యురాలుగా నాకు అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు. పొలిట్ బ్యూరో సభ్యురాలుగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రామాలన్నీ విధాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. గత ప్రభుత్వంలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. రామచంద్రపురం గ్రామంలో 1,16,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేసుకున్న 2014-19 సమయంలో పందూర్ బ్రిడ్జ్ ని శంకుస్థాపన చేసుకుంటే మరలా ఎన్డీఏ ప్రభుత్వంలోని బ్రిడ్జ్ పనులు పూర్తి చేసుకున్నా. ఈ రోజు ఎండింగ్ ఎక్కువ లేదు కదా. స్కీమ్ పెట్టిస్తాను, ఇల్లు కట్టించు. అయినా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి మీద ఉన్న అభిమానంతో, తెలుగుదేశం పార్టీ మీద, అదేవిధంగా జనసేన మీద, బీజేపీ మీద ఉన్న అభిమానంతో, అతి ముఖ్యంగా మీ అందరి ఆడబిడ్డైన నా మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించినందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ఏమన్నీ తీసుకోండి. ఏమైనా ఏం చేయాలి నీకు ఉపయోగపడుతుంది.
బృహత్తరమైన అవకాశం నాకు లభించినందుకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మహత్తరమైన అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఈ రోజు మీ అందరికీ తెలుసు 2 సంవత్సరాలు ఇంకొక నెల రోజుల్లో పూర్తిగా వస్తుంది మన గవర్నమెంట్ వచ్చి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేని విజయనగరం గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి పలువురు అభినందించారు. పొలిట్ బ్యూరో సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన ఆమె పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటూ అభివృద్ధి చెందాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. తర్వాత మేమంతా కూడా వినియోగించుకున్న సేవ వినియోగించుకొని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈవిడికి అహంకారం పెరిగిందేమో దయచేసి ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు అదే శ్రీదేవి హోదా కాదండి, ఇది ఎప్పుడు కూడా పదం అనేది హోదా కాదు, ఒక బాధ్యత. అలా బాధ్యత అనుకుంటేనే మనం ఏదైనా కార్యక్రమం చేయగలం. లేదనుకుంటే మనకి ఎలాగంటే ఒక అహంకారం తెలివించి సత్యసాయిబాబు గారు ఎప్పుడు అదే చెప్తారు, 5 అహంకారం ఉండకూడదు, ముఖ్యంగా అందులో పదవి అహంకారమే. ఎందుకంటే పదవి అహంకారం ఉండేవాళ్ళని పని మీద దృష్టి పెట్టలేము. నాకు అవి గౌరవిస్తారా లేదా, నమస్కారం చేస్తారా లేదా, నా ఫోటో వేస్తారా లేదా, నా దగ్గరికి వస్తారా లేదా, ఆ ఆలోచనలు వచ్చేస్తాయి. అలాగే ఎప్పుడు వచ్చినా మనం పని మీద దృష్టి పెట్టలేము. కనుక మనం ఏది చెయ్యక్కర్లేదు, ఏది ఆశించక్కర్లేదు, పని అనేది ఎప్పుడు కూడా ధైర్యంగా భావిస్తాము. మన పెద్దలు, మన ముఖ్యంగా మన మంత్రివర్యులు, అలాగే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు పెట్టిన పథకాలు, కార్యక్రమాల గురించి చక్కగా ప్రజల్లో మనం ఎప్పుడు చేసాము. బాపట్ల జిల్లా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణత ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అభినందించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. విద్యార్థులకు బోధన అందించి మెరుగైన ఫలితాలను సాధించడంలో కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. సాయిరామ్ ధీరజ్, షేక్ షహుల్లా హమీద్. రాష్ట్రంలో 97.29% పాస్ పర్సెంటేజ్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు రాష్ట్రం ద్వితీయ స్థానంలో ఉన్నారు. కొల్లూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను. నాకు 600కు 596 మార్కులు వచ్చాయి. నేను ఇన్ని మార్కులు సాధించడానికి నా హార్డ్ వర్క్ ఎంత ముఖ్యమో, మా టీచర్స్ చేసిన హార్డ్ వర్క్, మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ కూడా అంతే ముఖ్యం. జిల్లా విద్యాశాఖ అధికారి ఈరోజు బెస్ట్ పర్ఫార్మెన్స్తో ఎస్ఎస్సి 2026 రిజల్ట్స్లో బయట వచ్చినటువంటి ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు, టీచర్స్, మరి ముఖ్యంగా విద్యార్థులు అందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, జిల్లా పోయిన సంవత్సరం కింద 2.11% ఎక్కువ పాస్ పర్సంటేజ్తో ముందుకుంది. అదే ఎఫర్ట్ ప్రతి ఒక్కరు ఇందులో పాల్పంచుకున్నటువంటి డిపార్ట్మెంట్ నుంచి, జిల్లాధికారి నుంచి, చిట్ట చివరి సపోర్ట్ స్టాఫ్ స్కూల్లో కూడా ఉన్న వాళ్ళకి ఈ క్రెడిట్ పెట్టాలని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా టీచర్స్ వాళ్ళ రెగ్యులర్ టీచింగ్ ప్లాన్ మాత్రమే కాకుండా ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో 100 days యాక్షన్ ప్లాన్ అంటాం, అదే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లో రెమెడియల్ క్లాసెస్ అంటాం. ఏదో ఒక పేరుతో అదనంగా ఇంకా కూడా కొద్దిగా వీక్ ఉన్నటువంటి పిల్లలకి సహాయం చేయమని చెప్పినప్పుడు ఎటువంటి ఇబ్బందిగా వాళ్ళు ఫీల్ కాకుండా మన పిల్లలు, మన జిల్లా పిల్లలు, మన బడి పిల్లలు బాగా అవ్వాలని వాళ్ళు కూడా సహకరించడంతో ఈ సాధన అనేది ఈరోజు సాధ్యమైంది. అదే కొన్ని స్కూల్స్ నేను ఇన్స్పెక్షన్ కూడా చేసి చూస్తే అక్కడ కొంతమంది ఎక్స్ట్రాడినరీ లెవెల్స్కి వెళ్ళినటువంటి హెడ్ మాస్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు.
వాళ్ళ వంతుగా వాళ్ళే కొన్ని మోడల్ క్వశ్చన్ పేపర్స్ ని ప్రింట్ చేసుకుని వాళ్ళే పిల్లలకి చెప్తా ఉన్నారు. కంటిన్యూ అవుతుంది. బహుశా ఆ స్కూల్ ఉన్న లొకేషన్ లేదా ఇతిహాసం బట్టి కొన్ని స్కూల్స్ ఇలాంటి ఎక్స్ట్రాడనరీ స్టెప్స్ తీసుకున్నారు. ఈ రోజు అది సాకారం అయింది. నాకు ఇట్ ఇస్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ కూడా దీనిపైన ఉంది. అదే ఏదో దానికి 1-2 మార్క్స్ అటు ఇటు పోయిందంటే ZPHS పందిలపల్లి వేటపాలెంలో ఎడవల్లి తేజస్వి 593 మార్క్స్. అదే స్కూల్లో ZPHS పందిలపల్లి గడ్డే బాంధవ్య 592 మార్కులు. అదే ZPHS మధ్యవారిపాలెం సంతమాగులో ఇప్పుడు ప్రకాశంకి వెళ్ళిన ఈ ఎడ్యుకేషన్ ఇయర్ అయ్యేదాకా మన దగ్గరనే ఉంటుంది. క్రెడిట్ నేనే మేనేజర్గానే తీసుకుంటున్నాను. చదలవాడ శ్రీరామ్ ధీరజ్ 586 మార్క్స్ తీసుకున్నారు. బాయ్స్ లో నంబర్ 1. మళ్ళా టాపర్స్ ఆడపిల్లలు ఉండడం ఇంకా గర్వకారణమని తెలియజేస్తున్నారు. VP హై స్కూల్ ఇడుపులపాడు ఇంకోలు గంజి శ్రీ నాగవర్ధన్ 585 మార్కులు. ZPHS పందిలపల్లి వేటపాలెం గుంటూరు హర్ష 585 మార్కులు. సో వేటపాలెంలో చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. అదే అంటే అది కాకుండా ఒక్కొక్కసారి మన ఎఫర్ట్ వలన ఆ సంస్థ బాగుంటుంది. ఒక్కొక్కసారి పిల్లలు ఎక్కడున్నా సరే వాళ్ళ టాలెంట్ ఉంటుంది. అంటే ఓకే కోల్ మధ్యలో మీరు వెతికే వజ్రం ఉంటుంది. సాంప్రదాయం పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాక భర్త పేరు, తన పేరు, ఇంటి పేరుతో సహా పరిచయం చేసి ఇంట్లోకి అడుగు పెట్టడం అనేది సాంప్రదాయం. మొన్న పెళ్లి చేసుకున్న కావ్య శ్రీనివాస్ బెల్లంకొండ దంపతులు ఇలా తమ పేర్లు చెప్పి ఇంట్లోకి వెళ్లే సందర్భంగా సరదాగా సాగింది. కావ్య బెల్లంకొండ, మా వారు సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో మా ఇంటికి కొత్త కోడలికి వచ్చాను. క్లారిటీగా ఉంది, నువ్వు చెప్పాలి. నా ఇంటికి మా వాడిని వచ్చారు. కరెక్ట్ చెప్పాలి. చెప్తా ఆవిడ కావ్య బెల్లంకొండ తోటి మా ఇంటికి వచ్చారు. నా పేరు అందరూ తెలుసు. అల్లుడు బోయిన్పల్లిలో హమాలీ కార్మికుల ర్యాలీ. సికింద్రాబాద్ కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను పునరుద్ధరించాలని సిపిఐ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ వద్ద AITUC ఆధ్వర్యంలో జరిగిన హమాలీ కార్మికుల ర్యాలీ సభలో చాడా ముఖ్య అతిథిగా హాజరై అరుణ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ఆరోపించారు. 44 చట్టాలను తొలగిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి నిరంకుశ పాలన కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 4 సార్లు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలు చేసినా ప్రభుత్వం దిగిరావడం లేదని తెలిపారు. 44 చట్టాలను పునరుద్ధరణ కోసం చేస్తున్న సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు చివరకు బీజేపీ అనుబంధ కార్మిక సంఘం BMS కూడా మద్దతు పలుకుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా దిగివచ్చి 44 చట్టాలను పునరుద్ధరించి లేదంటే కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొత్తం ప్రపంచాన్నే సర్వనాశనం చేయాలని చూస్తున్నాం. ప్రపంచం మీద పెత్తనం చేయాలని చూస్తున్నాం. ఇరాన్, ఇజ్రాయెల్ అన్నింటిలో యుద్ధాలు చేసుకుంటూ ఆయన మొత్తం అమెరికా సామ్రాజ్యవాదం మానసికత ఉండాలి. ప్రపంచంలో దుర్మార్గమైన ఆరోగ్య విధానం అంటే అమెరికా. అయితే ఆ అమెరికా గురించి ఇప్పుడు చెప్పాలి అంటే అమెరికాలోనే 1885 కార్డుకు సంబంధిస్తున్నారు. అంతమూలు అందరూ అందరూ కనుగొన్న ఏ నియమాలు ధర్మాలు చాలా సంతోషించాల్సిన విషయం. పోరాడి సాధించుకున్నాకు 44 చట్టాలు సాధించుకుంటే మోడీ ప్రభుత్వం 4 కోట్ల కింద విభజించి అంటే 44 చట్టాలు రద్దు చేసి 4 కోట్లు విభజించి ఆ సబ్ మ్యాక్ను హరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సబ్ మ్యాక్ హరిస్తే ప్రపంచంలో ఏ రాజు కూడా నిలబడలేదు, ఏ దేశంలో కూడా ప్రభుత్వం నిలబడలేదు, కార్మికులతో పెట్టుకున్నాడు బాగుపడలేదు. ఇప్పటికే ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి 6-7 సార్లు చారిత్రక సమ్మెలు చేస్తున్నారు. మొత్తం బ్యాంకులు బంధు, మరి రవాణా బంధు, మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు బంధు, అన్ని మార్కెట్లు బంధు, అన్ని బంధు చేసినా కూడా మరి ఇంకా మోడీ ప్రభుత్వం కళ్ళు తిరగట్లేదు. మనకు తెలుసు రైతులు మరి సాగునీటి చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాల రద్దు కొరకు 750 మంది బలిదానం చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి అంటే బలిదానం చేసుకుంటేనే చచ్చిపోతేనే మీరు చట్టాలను ఉపసంహరించుకుంటారా? మరి రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకున్నారు. అట్లాగే కార్మికుల పరిస్థితిని అడుగుతా ఉన్నాం. ఇవాళ మేడే సందర్భంగా మోడీ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఒకవైపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు ఏదైనా కూడా పునరాలోచించుకొని ఈ 44 చట్టాలను పునరుద్ధరించండి. లేకపోతే మాత్రం మేడే స్ఫూర్తితో రానున్న కాలం ఇప్పటికే అన్ని సంఘాలు ఒకటైనవి. ఈవెన్ మీ బీజేపీ అనుబంధ సంఘం బిఎంఎస్ కూడా ఇందులో సార్వత్రిక సమ్మెలో వచ్చింది. కాబట్టి అన్ని సంఘాలు ఒకటైన ఐఎన్టీయూసీ అది కాంగ్రెస్ అనుబంధ సంఘం, సిపిఐ ఏఐటీయూసీకి మరి సిపిఐకి ఏఐటీయూసీ అనుబంధ సంఘం, అలాగే సిపిఎం కు సిఐటీయూసీ సంబంధం, ఇట్లాంటి అన్ని సంఘాలు వచ్చినాయి. కాబట్టి మీరు ఇంకా ఆలోచించడం బాగుండదు. ఏదైనా ఈ మేడే సందర్భంగా మేము మోడీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. తక్షణమే మీరు ఈ 44 చట్టాలను పునరుద్ధరించి సమ్మె హక్కును హరిస్తే మాత్రం మరి పుట్టగతులు ఉండవు. తప్పనిసరిగా మీ ప్రభుత్వానికి కాలం మూడుతుందని చెప్పేసి హెచ్చరిక చేస్తాం. వరి కొనుగోలులో పాత విధానమే పాటించాలి. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్న సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ వరి కొనుగోలు విధానంలో పాత విధానాన్ని పాటించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం వలన రైతులు కష్టాలు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో అత్యధిక 64 లక్షల టన్నుల ధాన్యం పండించారని, ఆన్లైన్ ద్వారా కేటాయించిన మిల్లుల వద్దకు వెళ్తే కొనుగోలు చేయకుండా లేనిపోని అభ్యంతరాలు తెలుపుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం పాత విధానాన్ని అమలు చేయాలని ఆదేశించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూనుకొని సమన్వయం చేసుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా తస్సారం చేస్తే కష్టపడి పండించిన ఆ రైతులకు ఆత్మహత్యల చరణమయ్యే పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు. భారతదేశంలో తెలంగాణలో వరి పంట దాదాపుగా ఇప్పటికే హైయెస్ట్ మరి పంట వచ్చింది. ఇప్పుడు 64 లక్షల టన్నుల పంట ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. ఎండలు మడతా ఉన్నాయి, ఒక వైపున వర్షం ఇప్పుడు చెప్పలేము, అన్ని కళ్ళాలు ఉన్నాయి. అయితే మోడీ ప్రభుత్వం ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ఆన్లైన్లో ఏ మిల్లుకు పోతామంటే ఆ మండలి కూడా గ్రామం కూడా మిల్లుకు పోవాలి. ఆ మిల్లుకు పోతే ఆ మిల్లుడేమో మాకు అమ్మాలి లేదు, లేక కదిలేదు లేదు, మాకు కుర్త లేదు, గన్ని బ్యాగులు లేవు, అవి లేవు అంటారు. రైతుల జీవితాలతో చెరగాట పడద్దు, రైతును ఇబ్బందుల పాలు చేయొద్దు. అందుకనే నేను మొన్ననే విజ్ఞప్తి చేశాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి కూడా మీరు ఆలోచించి సివిల్ సప్లైస్ మినిస్టర్ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు సమన్వయం చేసుకొని ఏదేమైనా గతంలో ఎట్లయితే సింగిల్ విండోల ద్వారా కొనుగోలు చేసినారో, ఐకేపీసీ ద్వారా కొనుగోలు చేసినారో అట్లే కొనుగోలు చేసి తక్షణమే యుద్ధ ప్రాతిపదికగా 8 రోజులు 10 రోజులనే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి
ఈ రైతులను ఇబ్బంది పెట్టకుండా ఇమ్మీడియట్ గా వాళ్ళు డబ్బులు కూడా పే చేసి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రైతు ప్రభుత్వం అనుకున్నప్పుడు రైతు సంక్షేమం కొరకు ఆలోచన చేయాలని చెప్పి రైతులు ఇబ్బంది పాలు చేస్తే నష్టాలు పడి ఇప్పటికే కష్టాలు పడతారు. ఇక రైతు పంట మొత్తం తడిచి ముద్దయితే ఆయన ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదు. అందుకనే రైతు సంక్షేమం కోరమని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే గత కొనుగోలు విధానాన్ని అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం. సికింద్రాబాద్ తమ డిమాండ్లను నెరవేరుస్తానని ప్రభుత్వం హామీనిచ్చిన నేపథ్యంలో మేడే సందర్భంగా నేడు జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు ఆర్టీసీ కార్మికులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికుల శ్రమ సేవలను గుర్తించి వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చేస్తున్న కృషి ద్వారా మరొకసారి రుజువు చేసిందని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈ రోజు గాంధీ భవన్ లో జరిగింది. సంస్థాగత పటిష్టత, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత అల్పాహారం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు 11, 12 తరగతులు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తూ సమగ్ర పౌష్టికాహార కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు సీఎం అనుముల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించారు. మోడీ ప్రభుత్వం సంతకం చేసిన యుఎస్ వాణిజ్య ఒప్పందాన్ని తిరస్కరించాలని తీర్మానం కూడా ఆమోదించారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ మరియు కావ్య, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ రాజ్యసభ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, శ్రీ గణేష్, సికింద్రాబాద్ జిల్లా అసెంబ్లీ ఇన్ఛార్జీలు మరియు ఫ్రంటల్స్ అండ్ సేల్స్ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.
శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.